పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఆర్టీఓ కార్యాలయం ఎదుట గ్రామస్తులంతా ఆందోళన చేపట్టారు. గందిమూల ప్రాథమిక పాఠశాలను కాపుల కడప పాఠశాలలో విలీనం చేస్తే విద్యార్థులకు రక్షణ కరువవుతుందని గ్రామస్తులు అంటున్నారు. దీనిపై వెంటనే అధికారులంతా స్పందించి విలీనం చేయటాన్ని నిలిపివేయాల్సిందిగా డిమాండ్ చేశారు. ఇక లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మా స్కూల్ 1973 సంవత్సరాల నుంచి ఉంటుంది. ఇప్పుడు ఈ స్కూల్ తీసేద్దామని అంటున్నారు. మా పిల్లలు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్తారు, చిన్నపిల్లలు ఎక్కడ చదువుకోవాలి? ఇక్కడ నుంచి కిలోమీటర్ దూరం ఉంటుంది కాపుల కడప. అంత దూరం వెళ్ళి పిల్లలు నడిచి వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది పడతారు చిన్న చిన్న పిల్లలు. ఇప్పుడేమో స్కూల్ తీసేస్తారని చెప్తున్నారు. మాది గొందుమల్ని. మా స్కూలు 1972 నుంచి వరకు ఉందండి. అది మోడల్ స్కూల్ అని కాపుల కడపలో కలిపేస్తారంటున్నారు. కానీ అది మాకు ఇష్టం లేక మా పిల్లలు వద్దు, మా పేరెంట్స్ వద్దని అంటున్నారు. కానీ మేడం గారు మాకు పేరెంట్స్ మీటింగ్ పెట్టండి, మీ అందరూ కలిపి సంతకాలు పెట్టాలి, సంతకాలు పెట్టడం వల్ల ఈ స్కూల్ అందులో కలుపుతుంది అని మాకు మేడం గారు